నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జనాలే కాదు, విశ్లేషకులే కాదు, విపక్షాలే కాకుండా సొంత చెల్లెలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఆమె నాన్నగారి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా దిగజార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడని చెప్పి పెద్ద ఎత్తున ఆమె విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఆయన పార్టీ కానీ ఆయన కానీ దిగజారిపోతున్నారు? సొంత వాళ్ళు ఈ విధంగా పెదవిరిసి మరి పరుష పదజాలంతో ఆయన విమర్శిస్తున్నారు అనే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ఎందుకు షర్మిల గారు డోసు రోజు రోజుకి పెంచుతుంది? నాన్నగారు పరువు తీస్తున్నావు, అసలు కుటుంబ పరువు తీస్తున్నావు, కుటుంబంలో చెడబుట్టావు కూడా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ విధంగా ఆమె అంత సీరియస్నెస్గా కామెంట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారి పైన? మామూలుగా షర్మిల నేచర్ అది కాదండి. అంటే అంత డైరెక్ట్ అటాక్ ఇచ్చే నేచర్ కూడా కాదు. ఓకే. కాకపోతే ఏంటి అంటే ఆమె ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, అంటే పేర్లు చెప్పమన్నా కూడా చెప్తాను నేను, పర్లేదు. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు, నిజమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీము, వైఎస్ఆర్ మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరూ కూడా అసలు రాజశేఖర్ రెడ్డికి అక్రమ సంతానం అన్నట్టుగా మాట్లాడారు. అంత పెద్ద మాట. అసలు రాజశేఖర్ రెడ్డికే పుట్టిందా అని అడిగాడు ఒక ఎమ్మెల్యే. ఎందుకులేండి. ఓకే. అంత దౌర్భాగ్యం అట్లా మాట్లాడచ్చా? అవును. ఓకే. నువ్వు రాజకీయ ప్రత్యర్థి, నీ చెల్లెలు రాజకీయ ప్రత్యర్థిగా నీకు మారింది అంటే నువ్వు ఎంత గౌరవంగా చూడాలి. అవును. చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చంద్రబాబుని తిడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ని తిడుతున్నప్పుడు, అవును, వాళ్ళు ఏమనుకున్నారంటే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిడుతున్నాడు అని చెప్పి కన్సెషన్ ఇచ్చారు. నిజమే. చంద్రబాబు నాయుడిని ఆయన వయస్సు ఏంటి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు అవి ఏవి పరిగణలోకి తీసుకోకుండా దారుణంగా కించపరుస్తూ నథింగ్, చంద్రబాబు ఇస్ నథింగ్ బిఫోర్ మీ అన్నాడు పవన్ కళ్యాణ్ని. ప్రతిసారి సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఆ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని చిన్న చూశాడు. అసలు చిన్నపుచ్చటం అనేది చిన్న పదం దానికి. విద్యార్థుల ముందు కూడా 3 పిల్లల గురించి మాట్లాడతాడు. పిల్లల గురించి అత్యంత నీచంగా మాట్లాడితే చాలామంది ఏమనుకున్నారంటే రాజకీయ ప్రత్యర్థుల మీద జగన్ కసి పెంచుకున్నాడు అన్న వరకు ఆగిపోయారు. నిజమే. ఎప్పుడైతే షర్మిల వచ్చిన తర్వాత అసలు రాజశేఖర్ రెడ్డికి ఏమో పుట్టిందా అన్న డౌట్ ఒకడు ఎక్స్ప్రెస్ చేయటం. ఒక ఆమె ఉంటుంది, ఆమె సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఏమంటుందంటే ఈ శూర్పణఖ వచ్చింది, ఆమె శూర్పణఖ అయితే జగన్మోహన్ రెడ్డి రావణాసురుడా? అంతేగా మరి. అదే తెలిసి చెప్పేసి ఇంకొకడు ఉన్నాడు, వాడెవడో విదేశాల్లో ఉంటాడు, వాడు అసలు నీచం అంటే నీచమైన మాటలు మాట్లాడాడు వాడు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అవును. ఈ టైప్ ఆఫ్ కామెంట్లు చూసిన తర్వాత షర్మిల ఏం చేయాలి? ఆ అమ్మాయికి ఎంత బాధ ఉంటుంది, నిజమే, ఎంత ఆవేదన ఉంటుంది. నిజం. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు తిట్టడం వేరు, సొంత అన్నయ్య ఉండి అమ్మాయి ఎంత మర్యాదస్తురాలంటే అన్నకి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక తెలంగాణ వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకుంది. నిజమే, ఎంత కష్టపడిందో ఇక్కడ చూసాం. నువ్వు అన్నని ముఖ్యమంత్రి చేయడం పక్కన పెట్టు, అన్నకి డ్యామేజ్ జరుగుతుందేమోనని చెప్పి తెలంగాణ వచ్చి పార్టీ పెట్టుకుంటే ఇక్కడ కూడా బతకనివ్వలేదు. ఓకే. కేసీఆర్ అత్యంత పాశవికంగా తీసుకెళ్లి షర్మిలను అరెస్ట్ చేస్తే అన్నగా నువ్వేం చేయాలి? ఫోన్ చేసి ఏమనుకుంటున్నావు, మా చెల్లెల్ని అట్లా అరెస్ట్ చేస్తావా అని అనాలి కదా. అవును. నరేంద్ర మోడీ ఫోన్ చేశాడు కానీ పక్కనున్న జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయలేదు. రియల్లీ చూసాం ఆ రోజున షర్మిల్ని కేసీఆర్ అరెస్ట్ చేసిన రోజున. ఈ తరహా రాజకీయాలు చేస్తే ఇప్పుడు మొత్తం తెలుగుదేశం, జనసేన వాళ్ళకి ఎప్పుడో తెలుసు, రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఎప్పుడో తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఇంకా ఇంత రాష్ట్రాన్ని ఇంత నాశనం చేసినా సరే అతన్నే సపోర్ట్ చేస్తున్న కొంతమంది మేధావులకు కూడా అర్థమైపోయింది సొంత చెల్లెలు షర్మిలనే ఈ విధంగా బూతులు తిట్టిస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డిని ఇంకా మనం భరించడానికి వీల్లేదు. ఓకే.
అన్న ఒక నిర్ణయానికి ఈ రోజున వస్తున్నారు ప్రజలు. ఓకే. నిన్న మొన్నటి వరకు డ్యామేజ్ జరిగింది, నిరుద్యోగులకి డ్యామేజ్ జరిగింది, రైతులకి డ్యామేజ్ జరిగింది, దళితులకి డ్యామేజ్ జరిగింది, కౌలు రైతులకి డ్యామేజ్ జరిగింది, బీసీలకి, అందరికీ, అన్ని కులాల వాళ్ళకి, మైనారిటీలకి అందరికీ డ్యామేజ్ జరిగింది. అవును. కానీ జగన్మోహన్ రెడ్డికి కొంత ఏదో ఎగ్జామ్షన్ ఇస్తూ కొంతమంది మేధావుల ముసుగులో ఉన్న వాళ్ళు వచ్చి కొన్ని ఏవో కళ్ళబొల్లి కబుర్లు చెప్పేటప్పటికి కొంతమంది ఇంకా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడైతే షర్మిల వచ్చి అసలు ఏం జరుగుతున్నది అన్న విషయం చెబుతున్న దగ్గర నుంచి ఓకే, జగన్మోహన్ రెడ్డిని అప్పటి వరకు గుడ్డిగా నమ్మిన వాళ్ళందరిలో కూడా ఈ రోజున మార్పు స్పష్టంగా కనపడుతున్నది. ఓకే. రాబోయే రోజుల్లో ఆడెవడ విదేశాల్లో ఉండి షర్మిల మీద పోస్టులు పెట్టేవాడు, ఇక్కడే ఉండి షర్మిలకు వ్యతిరేకంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రజలని చూసే ఆ సినిమా నటి, అవును, వీళ్ళందరినీ బట్టలిప్ప తీసుకొడతారు. వాస్తవం. ఇప్పుడు జనాల సమస్యల మీద మాట్లాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టిన దాఖలాలు లేవు ఈ 5 ఏళ్లలో చూసుకుంటే. ఇప్పుడు సొంత చెల్లెల్ని, గతంలో వాళ్ళ తల్లిగారిని కూడా అవమానించిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ చెల్లెల్ని పట్టుకొని సొంత ఎమ్మెల్యేలు, సోషల్ మీడియా వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడపోయినా కానీ అలాంటి కౌంటర్స్ ఆపమని కూడా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వట్లేదు. ఎందుకని అలా? లక్ష్మణ్ గారు అటువంటివి వెయ్యమని చెబుతున్నదే జగన్మోహన్ రెడ్డి. ఓకే. నీకు చెల్లెలు లేదు, చంద్రబాబు నాయుడు లేదు, పవన్ కళ్యాణ్ లేదు, తనని వ్యతిరేకించే ఆఖరికి ఒక చిన్న కానిస్టేబుల్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం ఊడగొట్టేదాకా నిద్రపోలేదు. ఓకే. తనకి అసలు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు, అవును, అయ్యా తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆస్తులను మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోకూడదు, అవి భక్తులు వెంకటేశ్వర స్వామి కైంకర్యం కోసం ఇచ్చిన ఆస్తులు, ఓకే అని సలహా ఇచ్చినందుకు రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టారు. ఓకే. ఒక పార్లమెంటు సభ్యుడిని. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగితే ఓకే ఏదైనా చేస్తాడు అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ప్రస్తుతం షర్మిల ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఓకే. మొన్న క్రైస్తవుల గురించి కూడా మాట్లాడింది. క్రైస్తవ ఓటు బ్యాంకు కోసం షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మణిపూర్ అల్లలను తీసుకొస్తుంది అన్న భావన వినిపిస్తుంది. నిజంగా క్రైస్తవ ఓటు బ్యాంక్ కోసం ఆమె ఒక అడుగు తీసుకొని అన్నగారిని విమర్శిస్తుందా? షర్మిల చెప్పింది ఓటు బ్యాంకు కోసం కాదు. షర్మిల చెప్పింది ఏదో ఓటు బ్యాంకు కోసం కాదు. నువ్వు క్రైస్తవుడిగా పుట్టావు కదా, నువ్వు క్రైస్తవుడిగా పుట్టినప్పుడు సాటి క్రైస్తవులని మణిపూర్లో ఊచకోత కోస్తే ఒక్క మాట అయినా ఎందుకు మాట్లాడలేదు అని అడిగింది. ఓకే. షర్మిల అడిగింది తన సొంత ఎజెండా క్వశ్చన్ కాదది, అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా క్వశ్చన్. ఓకే. నువ్వు దానికి సరైన సమాధానం చెప్పాలి. నాకు సమాచారం లేదనో, లేదు నేను క్రైస్తవ మతాన్ని వదిలేసి హిందువుగా మారాననో, నువ్వు ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఓకే. అతను ఆ సమాధానం చెప్పకుండా షర్మిలని బూతులు తిట్టించటం కార్యక్రమంలో మునిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఇక్కడ సమస్య. అందుకనే మొత్తం తటస్థంగా ఉన్నవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వైపు ఇంతకాలం వాదిస్తున్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు వ్యతిరేకం అయిపోయిన కారణం ఇది. ఓకే. ఇది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో షర్మిల యొక్క స్టెప్స్, ఆమె యొక్క స్ట్రాటజీ, ఆమె చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఆమె చేస్తున్న కామెంట్స్లో కూడా ఆంతర్యం ఇదని చెప్పి విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.